హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మనకు ఒక్కరోజు మాత్రమే ఉంది బూసన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో లెట్స్ సీ అసలు ఏమేం ప్లేసెస్ చూద్దాము అని. అండ్ బూసన్ ఇస్ లిటరలీ కలర్ఫుల్ అండ్ వెరీ వైబ్రెంట్. సో ఫస్ట్ వీ కేమ్ టు హ్యోదాంగ్ యోగాంగోసా టెంపుల్. సౌత్ కొరియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ లో ఇది ఒకటి. ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ వస్తారు. అండ్ ఈ టెంపుల్ ని ఫస్ట్ 1376 లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మోస్ట్ కొరియన్ టెంపుల్స్ మౌంటైన్స్ మధ్యలో ఉంటాయి, కానీ ఈ టెంపుల్ ఓషన్ పక్కన క్లిఫ్ మీద ఉంటుంది. అందుకే ఈ కొరియన్ టెంపుల్స్ లో ఇది చాలా యూనిక్. అసలు మార్నింగ్ ఎర్లీగా 7 to 9 మధ్యలో వస్తే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ సన్ రైజ్ టైమ్ లో ఓషన్ వ్యూస్ అండ్ టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ టెంపుల్ కి ఎంట్రీ ఫీ లాంటిది ఏమీ లేదు, ఫ్రీ ఇక్కడ. సో టికెట్స్ ఏమి ఉండవు కాబట్టి బడ్జెట్ ట్రావెలర్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. టెంపుల్ ఎవ్రీ డే ఓపెన్ ఉంటుంది. యూజువల్లీ మార్నింగ్ 4:30 AM నుంచి ఈవినింగ్ 7:30 PM వరకు విజిటర్స్ ని అలౌ చేస్తారు. సీజనల్ టైమింగ్స్ కొంచెం చేంజ్ అవ్వచ్చు అంతే, కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేను. సో ఇక్కడ లోపల బుద్ధా స్టాట్యూస్, బ్యూటిఫుల్ పగోడాస్, డ్రాగన్ స్కల్ప్చర్స్, సీ ఫేసింగ్ ప్రేయర్ హాల్స్ అండ్ గాడెస్ ఆఫ్ మెర్సీ స్టాట్యూ కూడా చూడొచ్చు. లక్కీ స్పాట్ ఏంటి అంటే ఇక్కడ లోకల్స్ ఒక బిలీఫ్ ఫాలో అవుతారు. సీ ఫేసింగ్ బుద్ధా దగ్గర సిన్సియర్ గా ప్రేయర్ చేసి ఒక విషెస్ గా కోరుకుంటే ఫుల్ఫిల్ అవుతాయి అని వాళ్ళు నమ్ముతారు. ఫోటోగ్రఫీ లవర్స్ కి ఇది హెవెన్ అనే చెప్పాలి. ఓషన్ బ్యాక్గ్రౌండ్, టెంపుల్ ఆర్కిటెక్చర్, కలర్ఫుల్ ల్యాంథర్న్స్ తో ఏ ఫోటో తీసినా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ప్రతి కార్నర్ ఇన్స్టాగ్రామ్ వర్తి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న గోల్డెన్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ విషెస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అక్కడ నేమ్ రాసి టై చేస్తారు. సో వాళ్ళ బిలీఫ్ ఏంటంటే అలా రాసి టై చేయడం వల్ల వాళ్ళు కోరుకున్న విషెస్ అనేవి కంప్లీట్ అవుతాయని. అండ్ కంఫర్టబుల్ షూస్ వేసుకోండి. కొన్ని స్టెప్స్ ఉంటాయి. సమ్మర్ లో వాటర్ బాటిల్ క్యారీ చేయండి. టెంపుల్ సైలెంట్ ప్లేస్ కాబట్టి రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి అండ్ లౌడ్ గా మాట్లాడకండి. సో నౌ లెట్స్ గో టు సెకండ్ ప్లేస్, హుండే బీచ్ ట్రైన్ లైన్. సో బీచ్ ట్రైన్ లైన్ వన్ వే టికెట్ 10,000 సౌత్ కొరియన్ కరెన్సీ ఉంటుంది. అండ్ టూ రైడ్ పాస్ అయితే 14,000 అండ్ ఆల్ స్టేషన్స్ అయితే 16,000 లో దొరుకుతుంది మనకి. అండ్ ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. బీచ్ ట్రైన్ ఉంటుంది అండ్ స్కై క్యాప్సూల్ ఉంటుంది. బీచ్ ట్రైన్ కోస్ట్ పక్కన ట్రావెల్ చేస్తుంది. స్కై క్యాప్సూల్ మాత్రం ఎలివేటెడ్ ట్రాక్ పైన స్లోగా మూవ్ అవుతూ అమేజింగ్ ఓషన్ వ్యూస్ అయితే ఉంటుంది. మనం ఈ రోజు బీచ్ ట్రైన్ ఎక్కబోతున్నాం. అండ్ స్కై క్యాప్సూల్ టికెట్ ఇండివిజువల్ టికెట్ కాదు, క్యాప్సూల్ మొత్తానికి ఛార్జ్ ఉంటుంది. 2 members కి 50,000, 3 members కి 55,000 అండ్ 4 members కి 60,000. ఫ్రెండ్స్ తో వెళ్తే కాస్ట్ షేర్ చేసుకోవచ్చు. స్కై క్యాప్సూల్ అరౌండ్ 30 minutes స్లోగా ట్రావెల్ చేస్తుంది, ఫాస్ట్ రైడ్ కాదు. కానీ బీచ్ ట్రైన్ ఒకవైపు సీ వ్యూస్ ఉంటాయి, ఇంకోవైపు మౌంటైన్ వ్యూస్ ఉంటాయి. కంప్లీట్ పర్పస్ ఏంటి అంటే సీ వ్యూ ని రిలాక్స్ గా ఎంజాయ్ చేయడం. గోల్డెన్ అవర్ ఆర్ సన్సెట్ టైమ్ లో రైడ్ చేస్తే వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కానీ ఆ టైమ్ స్లాట్స్ చాలా ఫాస్ట్ గా సోల్డ్ అయిపోతాయి. సో అడ్వాన్స్ బుకింగ్ అనేది చాలా మ్యాండేటరీ. స్కై క్యాప్సూల్ రైడ్ అయితే మీ ట్రావెల్ కన్నా ఒక 2 months ముందే బుక్ చేసుకోండి. ఆ రైడ్ చాలా బాగుంటుంది. సో మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి గ్వాంగలి బీచ్. ఈ బీచ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చూడగానే అయితే నాకైతే వైజాగ్ వైబ్స్ వచ్చాయి ఈ బీచ్ ని చూస్తే మాత్రం. బీచ్ సైడ్ క్యాఫేస్, స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్, కూల్ వెదర్ చాలా బాగుంటుంది. నైట్ వైబ్స్ అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. కానీ నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళాలి కాబట్టి ఈ ప్లేస్ ని ఇక్కడ ఒక 10-15 minutes ఎంజాయ్ చేసి అయితే మేము నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయాం. సో నౌ వీ కేమ్ టు ఓరియుక్తో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్. ఈ ప్లేస్ నుంచి సీ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇక్కడ కూడా ఎంట్రీ ఫీ అనేది ఏం లేదు. సో కంపల్సరీ మీ ఐటినరీలో ఇంక్లూడ్ చేసుకోండి. వెదర్ క్లియర్ గా ఉంటే ఇక్కడ వ్యూ అయితే ఇంకా క్లియర్ గా సీ కనిపించడం వల్ల చాలా బాగుంటుంది. సో దీస్ ఆర్ ద టైమింగ్స్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ పైన వాక్ చేస్తూ కింద ఓషన్ వేవ్స్ చూడడం ఆల్మోస్ట్ థ్రిల్లింగ్ గా అనిపించింది. కొంచెం భయం కూడా వేసింది నడవాలంటే, కానీ వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇట్లా నేను ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. సో ఈ ప్లేస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. సో ఇది బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వల్ల ఫేమస్ అయిన స్ట్రీట్. ఎవ్రీ అక్టోబర్ ఇక్కడ వరల్డ్ ఫేమస్ యాక్టర్స్, డైరెక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఈ స్ట్రీట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంట్రీ ఫీ ఏం లేదు, మొత్తం ఫ్రీ. ఎవరైనా ఫ్రీగా వాక్ చేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ రోడ్ మీద ఫేమస్ కొరియన్ అండ్ ఇంటర్నేషనల్ యాక్టర్స్ హ్యాండ్ ప్రింట్స్ ఉంటాయి. మూవీ లవర్స్ కి ఇది మస్ట్ విజిట్ స్పాట్ అని చెప్పాలి. అండ్ మూవీస్ మాత్రమే కాదు, స్ట్రీట్ ఫుడ్ కి కూడా చాలా ఫేమస్. ఈవినింగ్ టైమ్ లో ప్లేస్ ఫుల్ లైవ్లీగా ఉంటుంది. చాలా అంటే చాలా వైబ్ ఉంటుంది ఇక్కడ అసలు. అండ్ చుట్టూ షాపింగ్ స్ట్రీట్స్, కెఫేస్, లోకల్ మార్కెట్స్ అన్నీ ఉంటాయి. ఈవినింగ్ 5 PM నుంచి నైట్ వరకు విజిట్ చేస్తే లైట్స్, ఫుడ్ స్టాల్స్ తో క్రౌడ్ అయితే క్రేజీ ఉంటుంది అసలు. బూసన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు. సో మన లాస్ట్ డెస్టినేషన్ గేమ్షాన్ కల్చరల్ విలేజ్. ఇది శాంతోర్ని ఆఫ్ కొరియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కలర్ఫుల్ హౌసెస్, మౌంటైన్స్ మీద స్లోప్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక్కడ. ఈ ప్లేస్ కూడా ఎంట్రీ ఫీ ఏమి ఉండదు. విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి టికెట్ అవసరం లేదు. కానీ ఎంట్రన్స్ దగ్గర 2000 కొరియన్ వన్ పే చేసి మ్యాప్
మ్యాప్ ఇంకా స్టాంప్ బుక్లెట్ కొనుక్కోవచ్చు. ట్రెజర్ హంట్ లాగా స్టాంప్స్ కలెక్ట్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మా టూర్ గైడ్ అయితే కంప్లీట్ మ్యాప్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మమ్మల్ని ఒక 2 hours వదిలేసింది. సో మ్యాప్ తీసుకొని మా సొంతంగా మేమే ట్రెజర్ హంట్ కి అయితే మేము వెళ్ళిపోయాం. అండ్ ఇది యాక్చువల్ గా ఒక రెసిడెన్షియల్ విలేజ్. లోకల్ పీపుల్ ఇప్పటికీ కూడా ఇక్కడ ఉంటున్నారు. సో విజిట్ చేసేటప్పుడు సైలెంట్ గా ఉండడం చాలా మంచిది. ఇక్కడ ఫేమస్ అట్రాక్షన్ ఏంటంటే లిటిల్ ప్రిన్స్ అండ్ ఫాక్స్ స్టాట్యూ. అందరూ ఇక్కడ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. స్ట్రీట్ ఆర్ట్, కలర్ఫుల్ మురల్స్, క్యూట్ క్యాఫేస్, సోవినర్ షాప్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ ఇన్స్టాగ్రామ్ వర్తి లెక్క ఉంటది. ఒక పోస్ట్ కార్డ్ లెక్కనే ఉంటది. అసలు బూసన్ నుంచి వచ్చిన BTS మెంబర్స్ ఇద్దరు ఈ ప్లేస్ నుంచే వచ్చారు. దోస్ ఆర్ జిమిన్ అండ్ జుంకుక్. విలేజ్ లో వాళ్ళకి డెడికేటెడ్ మురల్ కూడా ఉంటుంది. సో BTS ఫ్యాన్స్ ఎవరైనా వస్తే మాత్రం ఈ ప్లేస్ కి అస్సలు మిస్ అవ్వద్దు, కంపల్సరీ రండి. విలేజ్ లో చాలా స్టీప్ రోడ్స్ అండ్ స్టెప్స్ ఉంటాయి. సో కంఫర్టబుల్ షూస్ అయితే వేసుకొని రండి. రిలాక్స్ గా ఎక్స్ప్లోర్ చేయాలంటే అరౌండ్ 1.5 నుంచి 2 hours అయితే అవుతుంది. ఫోటోగ్రఫీ లవర్స్, ఆర్ట్ లవర్స్, BTS ఫ్యాన్స్ బూసన్ విజిట్ చేస్తే గేమ్స్ అండ్ కల్చరల్ విలేజ్ ని డెఫినెట్లీ విజిట్ చేయండి, అసలు మిస్ అవ్వద్దు. అండ్ మేమైతే ఇక్కడ ఒక క్యారికేచర్ కూడా డ్రా చేసుకున్నాం. క్యారికేచర్ డ్రా చేసుకున్న వారి రియాక్షన్ ఎలా వచ్చింది అని నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. నా పేజ్ అయితే ఫాలో కొట్టేసి రీల్ అయితే చూసేయండి. సో బూసన్ లో పెయిడ్ అట్రాక్షన్స్ కన్నా ఫ్రీ అట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. సో బడ్జెట్ లో ప్లాన్ చేసుకునే వాళ్ళకి బూసన్ చాలా పర్ఫెక్ట్ ప్లేస్. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో సౌత్ కొరియా యొక్క కంప్లీట్ బడ్జెట్ బ్రేక్ డౌన్ అండ్ ఐటనరీ అయితే నేను షేర్ చేయబోతున్నా. సో డూ నాట్ ఫర్గెట్ టు హిట్ a subscribe button and also follow me on Instagram for more travel tips, hidden gems and itineraries. Thank you. See you in my next video.